ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రస్య రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. ఈ సంసారమున సంపూర్ణముగా ఈ శరీరాల యొక్క ధారణ అనేటువంటిది ఎవడైతే మరిచిపోతాడో అటువంటి వాడు అందులో ఏ విధంగా సంపూర్ణంగా ఎవడైతే విస్మరిస్తాడో మరిచిపోతాడో ఆ మరిచిపోయేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే ముక్తి అని చెప్పబడుతుంది. అందువలన ఈ సంసారమున కోరదగింది కానీ అలా మరిచినటువంటి వానికి ఈ శరీరం ఉన్నప్పుడు మరిచిన స్థితిలో వానికి కోరవలసినది కానీ మరి వదిలివేయవలసినది కానీ మరేమీ ఉండదు. అంటే అహంజ్ఞానము తత్సంబంధమైనటువంటి నేను అనబడేటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞాన సంబంధమైనటువంటి ఈ దృశ్య జగత్తు ఇది లేకనే ఉన్నట్లుగా కనబడుతున్నది అనే భావాన్ని ఎవరైతే తెలియలేకపోతారో వారు ఈ ముక్తి తత్వాన్ని పొందలేరు అని శ్రీ సరస్వతీమాత ఇంకా ఈ విధంగా చెబుతూ ఉన్నారు. రజ్వాం సర్ప బ్రహ్మ సర్ప శబ్దార్థ సంభవం స్థితం అనుత్పాదమయం త్యక్వా శాంతోపి నా శామ్యతి. త్రాటి యందు పాము అనే శబ్దమును దాని యొక్క అర్థమును ఆరోపింపబడి ఉండునంత వరకు కూడా సర్పభయము తొలగదు. ఏ విధంగా త్రాడు కదలకుండా పడి ఉన్నది. ఆ కదలకుండా పడి ఉన్నటువంటి త్రాడుని త్రాడే అనుకుంటే అక్కడ వచ్చినటువంటి సమస్య లేదు. కానీ వానికి త్రాడు కనిపించట్లా. త్రాడు యందు తను ఏం చూశాడు? పామును చూశాడు. ఆ త్రాటి యందు చూచినటువంటి పాము అనేటువంటి శబ్దమునందు ఏం అర్థం గోచరిస్తుంది? ఆ త్రాడు కాస్త పాముగా మారింది అనేటువంటి అర్థాన్నే గోచరింపజేస్తుంది. వానికి తెలియనంతసేపు అదేమైంది? పామే ఉన్నది. వాడు ఎప్పుడైతే ఆ వెలుగు సహాయంతో దాన్ని చూశాడో అప్పుడేమైంది? అది త్రాడుగానే ఉంది. మరి త్రాడుగానే ఉన్నప్పుడు దాని యొక్క అర్థం ఆరోపించబడినంత వరకు కూడా త్రాటి యందు వాడు పాముని ఆరోపించుకున్నంతసేపు కూడా ఆ శబ్దము త్రాటి యందు పాము అనేటువంటి శబ్దము ఆ శబ్దము యొక్క అర్థము కూడా వాడు ఆరోపించుకున్నంత సమయం కూడా వానికి సర్పభయం అనేటువంటిది తొలగుతుందా? తొలగదు. అలాగే అర్ధశాంతో నశాంతోసౌ సమేత్యర్థ తయా పునః ఉదేత్యేకపి పిశాచాంతే పిశాచోన్య హ్యధీమతః. యోగమున నిరోధింపబడినటువంటి చిత్తానికి శాంతి లభించుచున్నదే. మరి ఏ యోగాభ్యాసాలు అయితే చేస్తామో అష్టాంగ యోగాలు వీటిలో ఏదైనా సరే దాన్ని నియమానుసారంగా చేసినప్పుడు ఏమవుతుంది? చిత్తము అనేటువంటిది స్వాధీనమవుతుంది. స్వాధీనమైనప్పుడు చిత్తము శాంతిస్తుంది. దాని యొక్క విచ్చలవిడి పోకడలు అనేవి అణిచివేయబడతాయి. దేని ద్వారా? యోగాభ్యాసం ద్వారా. అయితే మరి అది శాంతేనా అంటే అది శాంతి కాదు. ఎలాగూ అంటే ఎప్పుడైతే అభ్యాసం అనేది ఆపివేశామో యోగము అనేటువంటిది భంగపరిచామో అప్పుడు మళ్ళీ కూడా ఏమవుతుంది? చిత్తము సంస్మృతి అంటే మళ్ళీ ఉన్నవి లేనివి అనేటువంటి చిత్తం యొక్క వృత్తి ప్రారంభమవుతుంది. సంస్మృతి అంటే మళ్ళీ కూడా ఆ ఉత్పత్తి వినాశము అంటే సంకల్ప వికల్పాదులు చిత్తవృత్తి అనేటువంటిది మళ్ళీ అరుదించుతుంది. మరి మళ్ళా మునుపటి అట్లే అంటే ఏ విధంగా అంటే యోగాభ్యాసము చేసినంతసేపు మాత్రమే. అభ్యాస యోగం వేరు, యోగాభ్యాసం వేరు. ఇక్కడ ఏ అష్టాంగ ప్రాణాయామాలు అయితే ఉన్నాయో అష్టాంగ యోగాలు వాటిలో ఏ ఒక్కటి కూడా ఖచ్చితంగా చేసినప్పుడు చిత్తము చేసినంతసేపు వరకు మాత్రమే నిగ్రహించబడుతుంది. యోగం ఎప్పుడైతే భంగమైందో చిత్తము దాని ప్రవృత్తి అనేటువంటిది
మొదలవుతుంది. అలాగే ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అంటే యోగ భంగము జరిగినప్పుడు చిత్తము దాని యొక్క ప్రవృత్తి మునుపటిలాగా ఉన్నట్లుగానే మరి ఎలా అంటే దెయ్యం పట్టిన వాడికి దెయ్యము అనేటువంటి ఒక ఆలోచన భీతి కలిగినటువంటి వానికి ఒక దెయ్యం వదిలిస్తే మరొక దెయ్యం వచ్చి ఆ మూడుని పట్టుకున్నట్లుగానే అది పట్టుకుంటూనే ఉంటుంది. అంటే యోగం అనేటువంటిది యోగం ద్వారా కంటే విచారణ ద్వారా ఎవరైతే చిత్తాన్ని నిగ్రహించుతారో అది శాశ్వతంగా నిగ్రహించబడుతుంది. కానీ మరి ఈ యోగాభ్యాసాల ద్వారా నిగ్రహించబడినటువంటిది యోగభంగం జరిగినప్పుడు చిత్తము దాని యొక్క ప్రవృత్తి గతము కంటే కూడా బలీయంగా అది మరి ప్రళయమవుతుంది. ఆ విధంగా అది ప్రకాశించి దాని యొక్క వివిధ రకాలైన చేష్టలు ఇంకా విజృంభిస్తాయి అని చెబుతూ సంసారశ్చాయమా భోగి పరమే వేతి నిశ్చయ కారణాభావతో భాతి యదిహా భాతమేవ తత్. అంటే ఇక్కడ ముక్తికి కారణం ఏంటి అంటే కేవలం తత్వజ్ఞానమే. తత్వజ్ఞానము అంటే శాశ్వతమైనటువంటి వస్తువు నిర్ణయం చేసి ఆ శాశ్వతమైనటువంటి వస్తువునందు తాను ఊనుకొని ఉండడమే తత్వజ్ఞానం. అటువంటి జ్ఞానమే ముక్తికి కారణమవుతుంది. కానీ మరొకటి కారణము లేనే లేదు, మరొకటి దారి లేదు అని చెబుతూ అయితే ఈ తత్వజ్ఞానము అనేటువంటిది ఎవరికైతే లభిస్తుందో ఆ లభించినప్పుడు ఈ సంసారమే బ్రహ్మమే అనే బోధ కూడా కలుగుతుంది. అక్కడ ఇంకా వాడికి ఎందుకు అసలు బ్రహ్మము కంటే భిన్నమైనటువంటి స్థితి మరొకటి లేదు. ఎందుకు అంటే అక్కడ రెండవ వస్తువు లేనిది. రెండవ వస్తువు లేనిదేంటి కేవలం బ్రహ్మస్వరూపము. చూసేది బ్రహ్మము, చేసేది బ్రహ్మము, దృశ్యము బ్రహ్మము, దృశ్యానికి మూలము బ్రహ్మము, దృశ్యము లేమి బ్రహ్మము, గ్రహించేది బ్రహ్మము, గ్రహింపబడేది బ్రహ్మము. బ్రహ్మము కంటే భిన్నమైన వస్తువు మరొకటి లేదు. కారణం చేత అప్పుడు ఈ తత్వజ్ఞానము ఏ విధంగా పరిణమిస్తుంది అంటే అది ఈ సంసారము ఈ శరీరాల యొక్క ధారణలు కూడా బ్రహ్మము కంటే మరొకటి కాదు, ఇది కూడా బ్రహ్మమే అనేటువంటి జ్ఞానం అనేటువంటి బోధ అనేది కలుగుతుంది అని మాత తెలియజేయగా అప్పుడు లీల ఇలా అంటోంది. బ్రాహ్మణ బ్రాహ్మణి రూపే సర్గే కారణ సంస్మృతి కథమభ్యుత్థిత సాస్య స్మరణీయామిదం వినా. లీల ఏమంటుంది మరి పూర్వ సంస్కారమే సృష్టికి కారణము అని నేను గ్రహించాను. కానీ ఇక్కడ బ్రాహ్మణుని యొక్కయు అంటే గతంలో ఆమె యొక్క భర్త చనిపోయినప్పుడు ఈ వశిష్ఠ అరుంధతులే మీరిద్దరు అని చెప్పినటువంటి విషయాన్ని దృష్టి పదంలోకి తీసుకుని వస్తూ ఈ గిరి గ్రామమున ఉన్నటువంటి బ్రాహ్మణుని యొక్క అతని భార్య యొక్క సృష్టికి కారణమైనటువంటి సంస్కారము ఎక్కడి నుండి వచ్చింది అది మరి దానిని నేను ఎన్నడూ కూడా అనుభవించి ఉండలేదే. ఆ బ్రాహ్మణ దంపతులే మీరు మరి ఆ లీల భర్త అయినటువంటి మహారాజు అని చెప్పినప్పుడు మరి ఈ శరీరానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అయితే నేను గ్రహించాను. ఏమని ఇప్పుడు ఈ సృష్టికి కారణం ఏంటి అంటే గత జన్మ సంస్కారమే అని నేను గ్రహించాను మాత మీ యొక్క అనుగ్రహం చేత. అయితే ఇప్పుడు ఈ బ్రాహ్మణుని యొక్క అంటే అష్టమ దినములు 8 రోజులైంది బ్రాహ్మణ దంపతులు చనిపోయి అని చెప్పారు కదా. ఈ చెప్పినప్పుడు ఆ బ్రాహ్మణుని యొక్క అతని భార్య యొక్క మరి సృష్టికి కారణం మరి వారికి ఒక సంస్కారం ఉండాలిగా. ఆ సంస్కారం నుండే కదా శరీరాలు ధరిస్తారని చెప్పారు. ఆ వాసన అనేటువంటిది వారికి అక్కడి నుండి వచ్చింది. దానిని నేను ఎన్నడూ కూడా అనుభవించి ఉండలేదే. ఇదైతే నాకు జ్ఞాపకం వచ్చింది, నేను అనుభవించాను. కానీ ఆ బ్రాహ్మణ పత్నినే నేను అని చెప్పారు. ఆ జ్ఞానం అనేటువంటిది నాకు అందలేదు. మరి అది ఎక్కడి నుండి వచ్చింది, అది నాకు అంది ఉండలేదే అని శ్రీలీల అడగగా అప్పుడు శ్రీదేవి మాత ఈ విధంగా చెప్తూ ఉన్నారు. పితాహమ స్మృతిస్తత్ర కారణం తస్య న స్మృతి పూర్వం నా సంభవత్యేవ ముక్తత్వాత్ పద్మ జన్మనః. ఏమని చెప్తుంది అంటే ఓ పుత్రి మరి చనిపోవడానికి
తర్వాత చనిపోయిన తర్వాత దృశ్యం అగపడడానికి కారణం సంస్కారం మాత్రమే కాదు. మరి ఏమని చెప్పారు అంటే శరీరం వదిలేసిన తర్వాత దృశ్యం కనపడుతుంది అని చెప్పడానికి కారణం అది సంస్కారం కాదు, సృష్టి యొక్క స్మృతియే కారణము. మొట్టమొదట సృజించబడినటువంటి జ్ఞాపకం ఏదైతే ఉంటుందో అది కారణం. కానీ ఇక్కడ బ్రహ్మ కూడా ముక్తుడే అవడం వల్ల అతనికి పూర్వస్మృతి ఉండదు. అంటే ఆయన కూడా ముక్తుడే అయ్యున్నాడు, నిత్యముక్తుడు అయినటువంటి ఆ బ్రహ్మకు ఆయనకు పూర్వస్మృతి గత స్మృతి ఉంటుందా అంటే ఉండదు. పూర్వం న సంభవత్యేవ స్మరణీయమితి స్వయం పద్మజాదిత్వమాయాతి చైతన్యస్య తదా స్థితే. అందువలన ఇది కారణము కానే కాదు. ఏ స్రష్ట యొక్క పూర్వ శరీరానికి కారణమైన మాయ ఉన్నదో ఆ మాయయే చైతన్యముతో కలుస్తుంది. ఆ చైతన్యం యొక్క సంపర్కముతోటి నూతన ప్రజాపతిగా మారుతూ ఉన్నది అని చెబుతూ అభూవమహమిత్యన్యః ప్రజానాద ప్రజాపతే కాకతాళీయవత్ కశ్చిద్ భవతి ప్రతిభామయ. అంటే ఈ విధంగా ప్రజాపతి నుండి ప్రజాపతి జన్మిస్తూ ఉన్నాడు. అతనికి నేను ప్రజాపతిని అని జ్ఞానము మాత్రమే ఉంటుంది. కానీ వీరిలో కొందరికి అనుకోకుండా పూర్వస్మృతితో కూడినటువంటి ప్రతిభ అంటే గతంతో కూడినటువంటి వాసనతో కూడిన ప్రతిభ కూడా కనిపిస్తూ ఉంటుంది, అది కూడా వికసిస్తుంది. ఏవమభ్యుదితే లోకే న కించిన్న కదాచన క్వచిదభ్యుదితం నామ కేవలం చిన్న భాస్థితం. సృష్టులన్నీ కూడా ఇలాగే మిథ్యారూపంలో చైతన్యాకాశమున ఉదయించినట్లుగానే కనబడుతూ ఉంటాయి. నిజానికి ఇవి ఎప్పుడూ ఉదయించలేదు, అసలు ఇవి ఎప్పుడూ కూడా అక్కడ లేవు. కానీ మనకు కనబడడం ఈ సృష్టులన్నీ కూడా అబద్ధ స్వరూపములు లేకనే ఉన్నట్లుగా కనబడేనట్లుగానే ఈ చైతన్యాకాశములో ఉదయించినట్లుగానే కనబడుతూ ఉన్నాయి. చైతన్యాకాశము అంటే కదులుతూ ఉన్నటువంటిది, సంచలిస్తూ ఉన్నటువంటిది, వచ్చిపోయేటువంటి స్థితి కలిగినటువంటిది ఏదైతే ఉన్నదో దాని యందు ఇవన్నీ వస్తున్నట్లు పోతున్నట్లు స్థితి కలిగి ఉన్నట్లు కనబడుతున్నాయి. కానీ వాస్తవానికి ఇవి ఎప్పుడూ కూడా రాలేదు. ద్వివిధాయ స్మృతేరస్యాః కారణం పరమం పదం కార్యకారణ భావో సావేక ఏవ చిదంబరే. బ్రహ్మకు కలిగిన రెండు రకాలైనటువంటి స్మృతులకు కారణం కూడా పరబ్రహ్మమే. మరి బ్రహ్మకు రెండు విధాలైనటువంటి గుర్తులున్నవి. అటువంటి స్మృతులు, ఆ గురుతులకి రెండు రకాలైనటువంటి స్మృతులకు కారణం ఎవరు అంటే పరబ్రహ్మమే. మరి ఇక్కడ ఒక్కటియే ఏ విధంగా అంటే కార్యముగాను కారణ స్వరూపంగాను కూడా చిదాకాశమని వెలుగొందుచున్నది. ఈ రెండు రకాలైన స్ఫురణలు ఏవేంటి అవి అంటే కారణము కార్యము. కార్యము జరగాలంటే కారణం ఉంటుంది, ఆ కారణం ద్వారానే ఈ కార్యం జరిగింది అని నేను చెప్తూ ఉంటాం. అయితే కార్యం చ కారణం చైవ కారణైః సహకారిభిః కార్యకారణయోరైక్యర్థ దభావాన్నాశామ్యతి. ఈ కార్యము కారణము అనేటువంటివి ఏ విధంగా అంటే సహకారి కారణాలు. ఇవన్నీ దేనివల్ల ఎక్కడ వెలయుచున్నవి, ఎక్కడ అల్లారుచున్నవి అంటే పరబ్రహ్మమునందే వెలయుచున్నవి. ఏమేంటి కార్యము కారణము ఇంకా కూడా సహకారి కారణాలు, ఇవన్నీ కూడా పరబ్రహ్మమునందే అలరారుచూ ఉన్నవి. ఈ కార్యకారణాల యొక్క అభేద జ్ఞానం ఏదైతే ఉంటుందో అదే ముక్తి. అంటే కార్యానికంటే భిన్నమైనది కారణం కాదు, కారణానికంటే భిన్నమైనది కార్యము కాదు. ఈ కార్యం ఈ కారణం ద్వారా జరిగింది, ఈ కారణంతో ఆ కార్యం ముగుస్తుంది. అంటే కార్యానికి కారణానికి అభేద స్థితి, భేదం లేదు. కారణమే కార్యము, కార్యమే కారణము అని చెబుతూ ఇటువంటి అభేద స్థితి, దీనికి భేదస్థితి చూసినంతసేపు ద్వంద్వంలోకి వెళ్తాం. దీనికి కార్యానికి అభేద స్థితి చూసినప్పుడు ముక్తితత్వమే ప్రసాదితం. ఈ జ్ఞానం లేకపోతే ఏ మాత్రము కూడా ముక్తి అనేటువంటిది లభించదు అని చెబుతూ మహాచిద్రూపమేవత్వం స్మరణం విద్ధి వేదనం
కార్యకారణత తేన సశబ్దో నచ వాస్తవ. అందువలన పూర్వస్మృతి అఖండ చిన్మయమని గ్రహింపము. ఇక్కడ పరమాత్మతత్వం ఎటువంటిది? అఖండమైనటువంటిది, ఖండమైనటువంటిది, మరి విచ్ఛిన్నమైనటువంటిది కానే కాదు. అలాగే ఈ పూర్వస్మృతి కూడా ఎటువంటిది అంటే దీనికి కూడా అనివార్యముగా ఎటువంటి నివార్యం లేదు. అంటే అఖండమైనటువంటి చిన్మయం. ఏ పరమాత్మ తత్వం అయితే ఆది మధ్య రహిత స్థితి కలిగి అనివార్యముగా కొనసాగుతూ ఎటువంటి సనాతనమైనటువంటి ఆది మధ్య రహితమైనటువంటి స్థితి కలిగిన అఖండ స్వరూప చిన్మయ తత్వం కాబట్టి ఈ పూర్వస్మృతి కూడా అలాగే ఉంటుంది. ఎలాగంటే ఏ కార్యకారణ శబ్దములందే ఉన్నది. ఏ విధంగా? వాస్తవానికి వాటికి భిన్న సత్తా ఉన్నదా అంటే కారణం ఉన్నది. దేని కొరకు? కార్యము కోసం. కార్యం ఉన్నది, ఫలానా కారణము చేత అనేటువంటిది కార్యం జరుగుతుంది. అయితే మరి కారణానికి కార్యానికి భిన్నత్వం ఉన్నదా అంటే ఎటువంటి వ్యత్యాసం లేదు. దేనికోసం? వాస్తవాన్ని విచారించి చూస్తే వాటికి కారణానికి ఒక సత్తా, కార్యానికి ఒక సత్తా ఉన్నదా? సర్వానికి సత్తా ఏక మాత్రమే. ఆ ఒక్కటే అయినప్పుడు మనం కార్యం అనొచ్చు, కారణాలు అనొచ్చు, అనేక భిన్నంగా ఎన్ని రకాలు ఊహించినా చేసినా ఊహించకపోయినా వ్యత్యాసం చూడకపోయినా ఉండేటువంటిది ఏకమాత్రమైనటువంటి పరబ్రహ్మ సత్త తప్ప మరొకటి లేదు అని చెబుతూ, ఏవం నా కించిదుత్పన్నం దృశ్యం జగదాద్యపి చిదాకాశే చిదాకాశం కేవలం స్వాత్మని స్థితం. కాబట్టి జగత్తు మొదలైనటువంటి దృశ్యాలు ఉత్పన్నం అవడం లేదు అని చెప్పబడుచు ఉన్నది. ఏ విధంగా? ఇక్కడ కారణానికి కార్యానికి ఎటువంటి భిన్నత్వం లేదు, ఆ రెండు వేరు కావు. అంటే ఇక్కడ పూర్వస్మృతి అనేటువంటిది ఏ విధంగా ఉన్నది అంటే అఖండమైనటువంటి చిన్మయతత్వమే అని గ్రహించాలి. అలా గ్రహించినప్పుడు మాత్రమే కార్యకారణ శబ్దాదులు యందు వాస్తవానికి ఎటువంటి భిన్న సత్తా అనేటువంటిది లేదు, ఉండేటువంటిది ఏకమాత్ర సత్తా. కాబట్టి ఇక్కడ జగత్తు మొదలైనటువంటి దృశ్యాలు ఉత్పన్నమవుతున్నాయా అంటే లేవు. ఇవి కేవలము పరమాత్మ స్వరూపమైనటువంటి చిదాకాశము వలననే వెలయుచు ఉన్నవి. మరి దీనికంటూ ఒక ప్రత్యేకమైన సత్త లేదు, ఉండేటువంటి సత్త ఏకమాత్రము. అదేంటి? పరమాత్మ సత్త అని దేవీమాత చెప్పగా అప్పుడు లీల ఇలా అంటోంది, అహోను పరమా దృష్టి దర్శితా దేవి మే త్వయా రూపశ్రీర్జాగతి ప్రాతః ప్రభయే వేక్షణాద్యుతి. ఏమని చెప్తోంది? ఇదానీమహమే తస్వాం యావత్ పరిణతాదృశీ నాభ్యాసేన వినా తావత్ భిండీధం దేవి కౌతుకం. కాబట్టి నీవు ప్రసాదించినటువంటి ఓ దేవి, ఓ మాత, నీవు ప్రసాదించావు నాకు దివ్య దృష్టి. దాని వలన నేను ప్రాతకాల సూర్య తేజములో మరి నయనాలు అనేటువంటివి, నా నేత్రాలు, వికసించినటువంటి నేత్రాలు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా బహిర్జగత్తును చూసినట్లుగానే నేను పరమజ్ఞానాన్ని పొంది ఉన్నాను. నిద్రలేవగానే ఈ సూర్యోదయము చేత బాహ్యమైనటువంటి జగత్తుని ఏ విధంగా చూస్తామో అదే విధంగా నీ దివ్య కటాక్షము చేత నీవు ప్రసాదించిన దివ్య దృష్టి వలన నేను ఏ పరమ జ్ఞానమైతే ఉన్నదో దానిని నేను పొంది ఉన్నాను. ఇప్పుడు నాకు ఆ బ్రాహ్మణ గృహాన్ని చూడాలి అనేటువంటి కుతూహలంగా ఉన్నది. యత్రాసౌ బ్రాహ్మణ గేహే బ్రాహ్మణ్యాన హితో భవత్ తం సర్గం తం గిరిగ్రామం నయమాం తం విలోకయే. ఏ విధంగా అంటే దేవి, ఇప్పుడు నాకు ఆ బ్రాహ్మణ గృహాన్ని చూడాలి అని చాలా కుతూహలపడుచు ఉన్నాను. అందువలన నన్ను మీరు ఆ గిరిగ్రామానికి తీసుకువెళ్ళి ఆ గృహమునకి ఆ బ్రాహ్మణుడు తన పత్నితో నివసించినటువంటి చోటునకు నన్ను తీసుకువెళ్ళండి అని శ్రీలీల కోరినప్పుడు శ్రీదేవి మాత శ్రీ సరస్వతీ మాత ఈ విధంగా చెప్తూ ఉన్నారు. అచేత్య చిద్రూపమయీం పరమాం పావనీం దృశం అవలంభ్యే మమాకార మవముచ్య భవాముల
తతః ప్రాప్య సందేహం వ్యోమాత్మానం సభస్థితం భూమిష్టనర సంకల్పో గగనాంతః పురం యథా ఏవం స్థితే తం పశ్యావః సహసర్గమనర్గళం అయం తద్దర్శనద్వారే దేహో హి పరమార్గళం. నీవు మొట్టమొదట సమాధి ప్రభావమున నీవు స్థూల దేహాన్ని వదిలివేయి. నీవు ఏ జ్ఞానమైతే ఉన్నదో దాని ద్వారా నీవు ధరించినటువంటి ఈ స్థూల దేహం యొక్క దృష్టిని వదిలివేసినప్పుడు అచేత్య చిద్రూపమైనటువంటి పవిత్రమైనటువంటి దృష్టిని అవలంబించు. అప్పుడు నీవు పవిత్రతవు అవుతావు. అలా అయినప్పుడు నీవు ఈ మానవలోకవాసి అయినటువంటి జీవుడు కల్పనా బలము చేత ఆకాశ నగరాన్ని గాంచలేడు. ఏ విధంగా ఈ స్థూల దేహంలో ఉన్నటువంటి జీవుడు దృశ్య సంబంధానికి లోబడి భ్రమ చెందినటువంటి జీవుడు ఆకాశ నగరాన్ని వాడు చూడలేడు. అందుకని చిదాకాశమున ఉన్నటువంటి నీవు ఆకాశ స్వరూప సృష్టిని నువ్వు గాంచజాలవు, చూడలేవు. కాబట్టి ఈ స్థూల దేహము ఆ సృష్టి దర్శనానికి ప్రతిబంధకము. కాబట్టి నీ దేహధర్మంతో కూడినటువంటి స్థూల చక్షువులతోటి నీవు ఆ యొక్క స్థూల దేహముతో ఉన్నటువంటి సృష్టి దర్శనాన్ని చూడటానికి అది ప్రతిబంధకం. దాని ద్వారా నువ్వు గాంచలేవు అని తెలియజేస్తూ ఉన్నారు. త్రాటియందు పాము అనేటువంటి శబ్దముని దాని యొక్క అర్థాన్ని ఎవరికైతే ఆరోపించబడి ఉండేటంత వరకు కూడా మరి వాళ్ళకి సర్పభయం అనేటువంటిది ఎప్పటికీ తొలగదు. ఎలాగంటే యోగమున నిరూపించబడినటువంటి చిత్తానికి శాంతి లభిస్తుందా? ఎలా అంటే ఆ శాంతి లభిస్తుంది, కానీ ఆ శాంతి కానే కాదు. ఎందుకంటే యోగము భంగమైనదనుకో మళ్ళీ కూడా చిత్తము యొక్క వృత్తి అంటే సంస్కృతి అంటే భవనాశ స్థితులు అనేటువంటివి మళ్ళీ వస్తూ ఉంటాయి. ఎప్పట్లాగా యోగము ప్రారంభించక మునుపు ఏ విధంగా చిత్తము దాని యొక్క విచ్చలు విడిపోకడలు పోయినవో యోగము భంగమైన తరువాత కూడా అలాగే ఉంటుంది. ఏ విధంగా అంటే ఒక దెయ్యాన్ని వదిలిస్తే మరొక దెయ్యం పట్టుకున్నట్లుగానే మూఢుడిని అజ్ఞానిని అదే విధంగా ఈ చిత్తము యోగము ద్వారా నిగ్రహింపబడదు అని చెబుతూ దీనికి మరి చిత్తం నిరోధించబడాలి అంటే కేవలం తత్వజ్ఞానమే కారణం. ఆ తత్వజ్ఞానం వల్ల ముక్తి లభిస్తుంది. ఈ తత్వజ్ఞానాన్ని ఎవరైతే లభింపచేసుకుంటారో వారికి ఈ సంసారము కూడా బ్రహ్మమే అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. ఇక అప్పుడు బ్రహ్మము కంటే సంసారం అనేటువంటిది వేరొక మరి విషయం కనబడదు కాబట్టి అని శ్రీదేవి మాత చెప్పగా అప్పుడు లీల అంటుంది, పూర్వ సంస్కారమే సృష్టికి కారణము అని నేను గ్రహించాను. బ్రాహ్మణుని యొక్క అతని యొక్క భార్య యొక్క సృష్టికి కారణమైనటువంటి ఆ సంస్కారము ఆ వాసన ఎక్కడి నుండి వచ్చినదో దానిని నేను ఎప్పుడూ అనుభవించి ఉండలేదే అని లీల చెప్పగా అప్పుడు శ్రీదేవి మాత ఈ విధంగా అంటూ ఉన్నారు, మృతికి తర్వాత అంటే చనిపోయిన తర్వాత దృశ్యము కనబడటానికి కారణము సంస్కారము అంటాము, కానీ సంస్కారము కాదు. సృష్టి యొక్క స్మృతి ఏదైతే ఉన్నదో అది కారణమవుతుంది. కానీ బ్రహ్మ ముక్తుడే అవడం వల్ల అతనికి కూడా పూర్వస్మృతి అనేటువంటిది ఉండదు. అందువలన ఇది కారణము కానీ కాదు. స్రష్ట యొక్క పూర్వ శరీరానికి కారణమైన మాయయే అంటే సృష్టించేటువంటి వాని యొక్క శరీరానికి పూర్వ శరీరానికి కారణమైనటువంటి మాయ ఏదైతే ఉంటుందో అది చైతన్యం యొక్క సంపర్కము చేత ఇది నూతన ప్రజాపతిగా మారుతూ ఉంటుంది. ఇలాగా ప్రజాపతి నుండి ప్రజాపతి జన్మిస్తూ ఉంటాడు. అతనికి నేను ప్రజాపతిని అనే జ్ఞానం మాత్రమే కలుగుతూ ఉంటుంది. కానీ వీరిలో కొందరికి కాకతాళీయంగా అనుకోకుండా పూర్వస్మృతితో కూడినటువంటి ప్రతిభ కూడా వికసిస్తుంది. సృష్టులన్నీ కూడా అట్లే మిథ్యారూపంలో చైతన్యాకాశంలో ఉదయించినట్లుగానే కనబడుతూ ఉంటాయి. వాస్తవానికి ఇవి ఎప్పుడూ ఉదయించడమే లేదు. బ్రహ్మకు కలిగేటువంటి 2 రకాలైనటువంటి స్మృతులకు కారణం పరబ్రహ్మమే. ఇందులో ఏ ఒక్కటి కూడా
కార్యకారణ స్వరూపమై చిదాకాశమునే వెలయుచు ఉన్నది. ఈ రెండు ఎక్కడ వెలయుచున్నాయి? పరబ్రహ్మమునందు చిదాకాశమునందే అలరారుచూ ఉన్నవి అని చెబుతూ, కార్యము కారణము సహకారి కారణాలు ఇవన్నీ ఎక్కడివి? పరబ్రహ్మనందే అలరారుచూ ఉన్నవి. కార్యకారణాలు అభేద జ్ఞానమే ముక్తి. అంటే ఏ విధంగా కార్యం వేరు కారణం వేరు అనేటువంటి వ్యత్యాసము లేనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అదే ముక్తి. ఈ జ్ఞానం లేకపోతే ముక్తి అనేది లభించదు. అందువలన పూర్వస్మృతి అఖండమైనటువంటి చిన్మయమే, అది పరబ్రహ్మమే అని గ్రహించు. కార్యకారణ శబ్దములందే ఉన్నవి. వాస్తవానికి వాటికి భిన్నమైనటువంటి సత్త లేదు. కార్యం వేరు కారణం వేరు. కారణానికి మరి కార్యమే అయినప్పుడు కార్యానికి కారణమే మూలమై, దీనికి లేకుండా అది, అది లేకుండా ఇది, ఏదైనా భిన్నమైనటువంటి భిన్న భిన్న ప్రవృత్తులు కలిగి దానికి ప్రత్యేకమైన సత్త ఉన్నదా? సర్వానికి ఏకమాత్రమైనటువంటి పరమాత్మ సత్త తప్ప మరొకటి లేదు. కాబట్టి ఈ జగత్తు మొదలైన దృశ్యాలన్నీ కూడా ఉత్పన్నం అవడం లేదనే చెప్పబడుచూ ఉన్నవి. ఎప్పుడైతే ఈ అభిన్న స్థితి చూసినటువంటి వానికి ఈ జగదాది దృశ్యాలు ఏవి కూడా ఉత్పన్నమే కావడం లేదు అని తెలుస్తుంది. ఇవి కేవలము పరమాత్మ స్వరూపమైనటువంటి చిదాకాశమునందే వెలయుచూ ఉన్నవి. ఓ దేవి అని చెప్పగా దేవీమాత అప్పుడు లీల అంటున్నది, దేవి నీవు ప్రసాదించినటువంటి దివ్య దృష్టి వలన నేను పరమజ్ఞానాన్ని పొందాను. ఏ విధంగా పొందాను అంటే, నిద్రలేవగానే సూర్యుని యొక్క ప్రకాశముతోటి ఈ బహిర్జగత్తు ఏ విధంగా కనబడుతూ ఉన్నదో అలాగే మీ యొక్క దివ్యమైన కృపా కటాక్షము చేత నేను పరమమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉన్నాను. ఇప్పుడు నాకు ఆ బ్రాహ్మణ గృహాన్ని చూడాలి అనే కుతూహలంగా ఉన్నది. అందువలన నన్ను ఆ గిరి గ్రామానికి, ఆ గ్రామమున బ్రాహ్మణుని గృహానికి నన్ను తీసుకుని వెళ్ళి ఆ బ్రాహ్మణుడు పత్నితో సహా నివసించినటువంటి చోటును నాకు చూపించండి, చూపించడానికి నన్ను తీసుకుని వెళ్ళండి అని ప్రాధేయపడింది. అప్పుడు దేవీమాత ఇలా అంటున్నారు, మొదట లీలా, నీవు ప్రారంభంలో సమాధి ప్రభావము చేత ఎప్పుడైతే సమస్థితి అయినటువంటి సమాధి, నీ బుద్ధి వినిర్గితమైనటువంటి ఈ స్థూల శరీరాన్ని నువ్వు వదిలివేసినప్పుడు అచేత్య చిద్రూపమైనటువంటి పవిత్రమైనటువంటి దృష్టిని అవలంబించు. అలా అవలంబిస్తే నీవు పవిత్రము అవుతావు. అట్లా అయినప్పుడు మాత్రమే నీవు మానవలోకవాసి అయినటువంటి జీవుడికి కల్పనా బలమున ఆకాశ నగరమున గాంచినట్లుగానే చిదాకాశమున ఉన్న ఆకాశ స్వరూప సృష్టిని నువ్వు గాంచగలుగుతావు. ఈ స్థూల దేహము, ఈ స్థూల దృష్టి, స్థూల దేహము ఆ సృష్టి దర్శనాలకు మాత్రము ఇది ప్రతిబంధకమే అని శ్రీదేవి మాత తెలియజేస్తూ ఉన్నారు. ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.